రచ్చ రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో తెలంగాణలో సర్ ప్రక్రియ చాలా స్లోగా జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణలో కరువు ప్రభావం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండబోతున్నాయి? నయా పుల్కు నయాలు ఈ వార్తల్ని 5 PM బులెటిన్లో చూద్దామా? పోలింగ్ రోజు ఓటు వేయడానికి వెళ్ళాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేది ఓటర్. కానీ ఈ సర్ ప్రక్రియలో మనం చూసుకున్నట్లయితే బిఎల్ఓ వచ్చినప్పుడు ఓటర్ ఇంట్లో ఉన్నాడా లేదా అనేది ప్రధానం. అందుకే జాప్యం జరుగుతుంది. అంటే అపార్ట్మెంట్ కల్చర్, అపార్ట్మెంట్లో ఎవరు ఉండరు, తాళాలు వేసి వెళ్ళిపోతుంటారు. వలసలు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. సిటీ కదా, సిటీలో తరచూ ఈ రెంటల్ అద్దెకుండే ఇల్లు మారుతూ ఉండటం, వర్క్ కల్చర్, ఇవి ఆ తర్వాత బిఎల్ఓల సిబ్బంది కొరత, దీంతో బాగా జాప్యం జరుగుతుంది. ఎంత జాప్యం జరుగుతుందో తెలుసా? హైదరాబాదులో ఇప్పటి వరకు కేవలం 40% అయింది సర్ ప్రక్రియ డిజిటలైజేషన్ చూస్తే. అంటే మొత్తం తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే 65% అయ్యింది. సగటు కంటే తక్కువ 40, 65% ఎక్కడ, 40% ఎక్కడ. ఇంకా మేడ్చల్ అయితే 35% అయింది. ఇంకా దారుణం అక్కడ. అంటే వలస కార్మికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి. రంగారెడ్డిలో 49% అయింది. ఈ మూడు చూసుకున్నట్లయితే హైదరాబాద్ కానీ, మేడ్చల్ జిల్లా కానీ, రంగారెడ్డి కానీ 65% కంటే తక్కువ, సగటు కంటే తక్కువ నమోదైంది. కారణం ఇదే, ఆ బిఎల్ఓలు రాకపోవడం అనేది, సిబ్బంది కొరత అనేది, వాళ్ళకి సరైన శిక్షణ లేకపోవడం అనేది. అందుకే ఈ ప్రక్రియను ఆగస్టు 3వ తేదీ వరకు పెంచారు గడువుని. ఆగస్టు 10వ తేదీ రోజు ఒక లిస్ట్ ప్రింట్ అవుతుంది. డ్రాఫ్ట్ నివేదిక అనేది ఏదైతే చేశారో ఇందులోకి సంబంధించిన డ్రాఫ్ట్. తర్వాత దానిపై అభ్యంతరాలు, విచారణ మొత్తం యాడ్ చేయడం అవన్నీ చేసి అక్టోబర్ 12న ఫైనల్ జాబితా ప్రింట్ అవుతుంది. తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే 3,38,00,000కు పైగా ఓటర్లు ఉన్నారు. అయితే ఇందులో ఇప్పటివరకు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది కేవలం 2,19,00,000 మాత్రమే. అంటే గ్యాప్ ఎక్కువ ఉంది, ఈ గడువు తక్కువ ఉంది. ఇప్పుడు గడువు పెంచినప్పటికీ గడువు తక్కువ ఉంది. ఈ కాలంలో పూర్తవుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. అంటే ఇక బయట ప్రాంతానికి మనం చూసుకున్నట్లయితే, బయట అంటే యాదాద్రి లాంటి చోట అయితే 88% అయింది, నల్లగొండలో అయితే 85% అయింది. ఇలా చివరన ఉన్న ఆసిఫాబాద్లో కూడా 87% అయింది. చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో చాలా బాగా నడుస్తున్నప్పటికీ ఇక్కడైతే చాలా మెయిన్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో నత్తనడకన నడుస్తుంది. దానికి కారణం మనం అనుకున్నాం. అయితే ఈ ప్రక్రియ వేగం అవుతుందా లేకపోతే ఇలాగే కొనసాగుతుందా? మనం ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఎన్నికలు జరిగేటప్పుడు కూడా పోలింగ్ పర్సెంటేజ్ 40% దాటదు. ఇప్పుడు సర్ ప్రక్రియలో చూసుకుంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ రెండింటికి ఏమన్నా మనం లింక్ అయితే పెట్టుకోలేము, కానీ ఆ డేటా అనేది అది స్పష్టం చేస్తుంది. అంటే ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, జనాభా చాలా ఎక్కువ ఉన్నారు పట్టణం కాబట్టి, బిఎల్ఓలు పనిభారం బాగా పెరిగింది, వాళ్ళు సరిగా యాక్టివ్గా ఉండటం లేదు. ఇంకో పక్క చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు కూడా ఆసక్తిగా పాల్గొనడం లేదు. వాళ్ళు పాల్గొంటే చాలా ఈజీగా పెరుగుతుంది. అంటే తగ్గింది అనటానికి ప్రధాన కారణం ఏంటంటే, స్థానికంగా ఉన్న నేతల్లో ఆసక్తి లేదు. వాళ్ళు కనుక సీరియస్గా పాల్గొంటే ఓటర్లలో చైతన్యం వస్తుంది, వాళ్ళు చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే, ఇటీవల సోషల్ మీడియాలో బాగా ఒక సబ్జెక్ట్ వైరల్ అయింది, సైబర్ క్రైమ్ పెరిగిపోతుంది కానీ బ్యాంక్ ఖాతాలు ఓటీపీ అడుగుతున్నారని. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే బిఎల్ఓ వస్తారో వాళ్ళు ఎవరు ఓటీపీ అడగరు. బ్యాంక్ ఖాతాతో దీనికి అసలు లింక్ లేదు. ఆ విషయం గమనించాలి, అందరూ కూడా గమనించి. అవి రెండు సంబంధం లేవు కాబట్టి తమ సర్ ప్రక్రియలో తమ పేరు నమోదయ్యేటట్లు చూసుకోవటం. అంటే ఇప్పుడు ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఓటు ఉండాలి, అర్హులు కాని వారి ఓటుని తొలగించాలి, ఎవరైతే కొత్తగా చేరుతారో వాళ్లకు ఓటు ఉండాలి, మరణించిన వారి పేర్లు తొలగించాలి, చిరునామా ఏమన్నా మారితే అది అప్డేట్ అవ్వాలి అనేది ఎన్నికల సంఘం ముందు ఉన్న ప్రధాన లక్ష్యం. అయితే దీనిపై రకరకాలుగా పబ్లిక్లో అపోహలు, పుకార్లు రావడంతో, అంటే మనం అనుకున్నట్టు సైబర్ క్రైమ్కి సంబంధించి అలాగే పనిగట్టుకుని తొలగిస్తున్నారు,
అలాంటిది ఏమీ లేదు. 2002 జాబితాలో ఎవరో ఒకళ్ళ పేరు ఉంటుంది కాబట్టి పేరెంట్స్ పేరా లేకపోతే బంధువుల పేర్లా అది యాడ్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని మన పేరు మళ్ళీ ఈ జాబితాలో వచ్చేలా చూసుకునేలా చొరవ చూపాలని ఎన్నికల సంఘం పదే పదే రిక్వెస్ట్ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడమే కాదు, చాలా వెంటనే పనులు చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే పురాణాపుల్ వంతెన ఎప్పుడో 448 ఏళ్ల క్రితం పురాతనమైన వంతెనకు న్యూ లుక్ ఇవ్వడానికి, ఒక హెరిటేజ్ హబ్గా దీన్ని మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ కింద మొత్తం 21 కిలోమీటర్ల మేర డెవలప్ చేస్తున్న నేపథ్యంలో, అంటే హిమాయత్ సాగర్ నుంచి బాబుఘాట్ వరకు, అలాగే ఉస్మాన్ సాగర్ నుంచి బాబుఘాట్ వరకు మధ్యలో ఈ ఏరియా వస్తుంది. అయితే దీనిపై టోటల్గా రాకపోకల్ని నిలిపివేసి పెడెస్ట్రేషన్ జోన్గా, అంటే పాదచారులకు మాత్రమే ఉండేలా చేయటం, రాత్రి వేళ ఇది చాలా అద్భుతంగా కనిపించేలా ఈ పురావస్తు, సివిల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. మనం దీని యొక్క ప్రాధాన్యత కనుక మనం చూస్తే, అప్పట్లో కుతుబ్ షా 1578లో పురాణాపుల్ వంతెన నిర్మాణాన్ని పూర్తి చేశాడు. గోల్కొండ నగరం కిక్కిరిసిపోయి ఉండేది. మొత్తం బలమైన రక్షణ వ్యవస్థ, పెద్ద పెద్ద బుర్జులు, చుట్టూ గోడలు, చాలా అద్భుతమైన నగరం ఉండేది ఆ టైంలో. ప్రపంచం నుంచి చాలామంది పర్యాటకులు ఆ గోల్కొండ నగరానికి వచ్చేవాళ్ళు. అక్కడ పెద్ద పెద్ద బజార్లు, ఆ బజార్లలో వజ్రాలని రోడ్ల మీద రాసులుగా పోసి అమ్ముతూ ఉండేవారు. దేశ విదేశాలకు సంబంధించిన వాళ్ళు, అంటే ఇక్కడ దొరికే వజ్రాలు మరెక్కడ ప్రపంచంలో దొరికేవి కావు, అంత ఇంపార్టెంట్ ఉండేది. అందుకే ఇక్కడికి ప్రపంచానికి సంబంధించిన చాలామంది యాత్రికులు వస్తూ ఉండటం, వాళ్ళంతా స్థిర నివాసం ఏర్పరచుకోవడంతో గోల్కొండ నగరం అంతా కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలో దాన్ని విస్తరించాలి అనుకున్నాడు ఇబ్రాహీం కుతుబ్ షా. అందులో భాగంగా మూసీ దక్షిణ ప్రాంతంలో, అంటే మూసీ దక్షిణ ప్రాంతం డెవలప్ అవ్వడానికి ఈ వంతెన చాలా కీలకంగా ఉపయోగపడిందని చెప్పుకోవచ్చు. అలాగే చార్మినార్ కేంద్రంగా హైదరాబాద్ నగర నిర్మాణానికి కూడా ఈ వంతెనే కీలకమైనదిగా మారింది. అయితే దీని వెనుక చాలా పురాతన, అంటే జానపద కథలు ఉన్నాయి. అప్పట్లో కుతుబ్ షా, అంటే ఇబ్రాహీం కుతుబ్ షా యొక్క కొడుకు కులీ కుతుబ్ షా ఎవరైతే ఉన్నారో ఆయన చచలంలో ఉన్న భాగమతితో ప్రేమలో పడ్డాడు. ఆమెను కలవడానికి ఆయన ఒకరోజు పెద్ద ఎత్తున వర్షం పడుతుంది, ఆ మూసి ఉధృతంగా ప్రవహిస్తుంది. అయినా భయపడకుండా తన గుర్రాన్ని దాటి ఇటు వచ్చాడు కాబట్టి ఆ వేగులు రాజు ఇబ్రాహీం కుతుబ్ షాకి చెప్పడం వల్ల ఆ వంతెన నిర్మాణం జరిగింది అని చెప్తారు. అయితే దీనికి చారిత్రక ఆధారాలు లేవు. ఎందుకంటే ఈ వంతెన నిర్మాణం జరిగింది 1578లో. కులీ కుతుబ్ షా పుట్టింది 1565 ఏప్రిల్ 4వ తేదీన. అంటే ఆయనకి వయసు ఎంత ఉండేది? ఒక 13 సంవత్సరాలు ఉండేది. ఆ 13 సంవత్సరాల వయసులో గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చి ఆ నది దాటి అసలు ఆయన ప్రేమలో పడటం, అది ఒక జానపద కథ. దాన్ని అంతవరకే మనం వదిలేస్తే, ఈ పట్టణం ఏదైతే గోల్కొండ నగరం కిక్కిరిసిపోయి ఉందో దాన్ని విస్తరించడంలో భాగంగా దక్షిణ వైపుకి మూసి, అంటే ఇప్పుడు మనం ఈ జంట నగరాలు ఏవైతే ఉన్నాయో గోల్కొండకు ఈ జంట నగరాలకు అనుసంధానం చేసే వంతెనే ఈ పురాణాపుల్ వంతెనగా మనం చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. 600 మీటర్ల పొడవు ఉంది. ఇది 35 అడుగుల వెడల్పు, 53 అడుగుల ఎత్తు, మొత్తం 22 రాతి ఆర్చులు ఉన్నాయి. అయితే దీనికి ఏం చేస్తున్నారంటే పర్యాటకులకు ఆకట్టుకునేలా రసాయనాలతో శుద్ధి చేసి, అప్పట్లో అంటే 448 ఏళ్ల క్రితం ఆ లుక్ ఎలా ఉండేదో పురాతన లుక్, అలాంటి లుక్ కల్పించేలా ఒక టూరిజం హబ్లా, అంటే పర్యాటకులు విదేశీ పర్యాటకుల్ని సైతం ఆకట్టుకునేలా ఈ పురాణాపుల్ వంతెనను తీర్చిదిద్దడంతో పాటు ఒక టూరిస్ట్ హబ్గా ఈ ప్రాంతం ఒక భవిష్యత్తులో, అంటే త్వరలో కళకళలాడనుందని మనం చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల కర్మేంటో కానీ అస్సలు దారుణమైన పరిస్థితి, కరువు పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి, వర్షాలు లేవు. మరోపక్క నైరుతి ఋతుపవనాల వల్ల మహారాష్ట్రను ముంచేస్తున్నాయి వర్షాలు. కర్ణాటకలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కానీ ఆంధ్ర తెలంగాణలో అయితే పరిస్థితి దారుణంగా ఉంది. రైతులు ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు, అస్సలు పట్టం లేదు. జూన్ నుంచి మనకు జూలై 19 వరకు లెక్క చూసుకున్నట్లయితే 253 మిల్లీమీటర్ల వర్షపాతం పడాలి.
కానీ పడింది కేవలం 170 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. దాంతో ఏమైంది, వర్షాల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండడంతో భూమిలో తేమ అనేది టోటల్గా తగ్గిపోయింది. రైతులు విత్తనాలు వేశారు, వేసిన విత్తనాలు మొలకెత్తలేదు, కొన్ని మొలకెత్తాయి, అవి కూడా వాడిపోయాయి. టోటల్గా తేమ లేదు, వర్షాలు పట్టడం లేదు. 462 మండలాల్లో చూసుకున్నట్లయితే చాలా అసలు వర్షపాతం, లోటు వర్షపాతం. 72 మండలాల్లో అయితే అసలు చుక్క నీరు పడలేదు. కేవలం 133 మండలాల్లోనే సగటు వర్షపాతం నమోదైంది. రైతులైతే దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. విత్తనాలు వేశారు కానీ విత్తనాలు పంట అసలు మొక్కలు రాలేదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దాంతోపాటు కేవలం రైతులకు సంబంధించిన సమస్య కాదు ఇది, మొత్తం ఆర్థిక రంగంపై, సామాన్య ప్రజలపై కూరగాయలు, పప్పు దినుసులు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి. అంటే వర్షాలు లేవు కాబట్టి కోడిగుడ్డు ధర 10 రూపాయలు అయిపోయింది. ఎందుకు అంటే ఎప్పుడో సమ్మర్లో రేట్లు పెరుగుతాయి. సమ్మర్లో ఎందుకు పెరుగుతాయి? కోళ్ళ ఉత్పత్తి ఉండదు. కోళ్ళ ఉత్పత్తి ఎందుకు ఉండదు? ఎండాకాలం ఎక్కువగా ఎండలు ఉండడం వల్ల. సేమ్ అలాంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఈ వర్షాలు లేవు కాబట్టి కోళ్ళ ఉత్పత్తి తగ్గిపోయి కోడిగుడ్డు ధర కూడా, అంటే సామాన్య ప్రజలపై ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూసుకోవచ్చు. హైదరాబాదులో ఉన్న ప్రముఖ రిజర్వాయర్లన్నీ అసలు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. సాగునీరు లేదు, తాగునీటికి కటకట. రేపు ఆగస్టు సెప్టెంబర్లో కనుక వర్షాలు పడకపోతే అప్పట్లో అంటే 2015-16లో వచ్చిన కరువు పరిస్థితి రిపీట్ అవుతుంది అని అందరూ అధికారులు హెచ్చరిక చేస్తున్నారు. అందరూ ఆశగా చూస్తున్నారు. వర్షం పడితేనే ఫ్యూచర్ ఉంది, లేకపోతే దయనీయమైన పరిస్థితి ఉండబోతుంది, అంటే భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి అనే డేంజర్ బెల్స్ అయితే మోగుతున్నాయి. తాగునీటికి లేకపోతే చాలా దారుణమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండేలా ప్రజల్లో ఒక అవగాహన, అంటే ఇప్పుడు వర్షాలు పడకపోతే ఏంటి దారుణమైన పరిస్థితి అనేది. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక పైన పలు చర్యలు తీసుకుంటుంది. ప్రతి జిల్లాలో కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన సూచనలు ఇస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం. 5 PM రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.